ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త. ఈరోజు మనం శకున శాస్త్రం గురించి మాట్లాడుకుందామండి. కొన్ని రకాల మనకు బయటికెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ, కొన్ని రకాల మనకు సంకేతాలనేది మన మనకు ఆ పని పాజిటివ్‌గా అవుతుందా, నెగెటివ్‌గా అవుతుందా అనేది కొన్ని సంకేతాలనేది ప్రకృతి మనకిస్తా ఉంటుందనమాట. సో, దాన్నే మనము శకున శాస్త్రము అంటాము. సో, మరి మనకు ఎటువంటి సంకేతాలు మనలో పాజిటివిటీని వస్తాయి అంటే, మన వర్క్స్ ప్రాపర్‌గా జరుగుతాయి. లేదంటే చెడిపోతాయా లేదా అనేది మనం శకున శాస్త్రం ఏమేమి చెప్పిందా అనే విషయాల గురించి ఇప్పుడు చెప్దాం. సో, ఈ శకున శాస్త్రాల్ని నమ్మడం, నమ్మకపోవడం అది మీ యొక్క ఇష్టమండి అది. నేను శాస్త్రంలో ఉండేది, శకున శాస్త్రంలో ఉండేది మాత్రమే నేను చెప్తున్నాను. సో, నమ్మడం, నమ్మకపోవడం అది మీ ఇష్టమనమాట. ఇదంతా మరి ఇంత అంటే ఈ చిన్న చిన్న ఐటెమ్స్‌కి మన పనులు జరిగిపోతే ఇంకా ఇదెందుకు, అదెందుకని మళ్ళీ దానికొక పెద్ద రామాయణం ఉంటుంది. కాబట్టి అవసరం లేదు. శాస్త్రంలో ఉండే టాపిక్స్ నేను చెప్తున్నాను. సరే ఏంటి శకున శాస్త్రంలో ఏమేమున్నాయి అనేది ఆ లిస్ట్ చూద్దాం ఒక్కొక్కసారి. అంటే చాలా ఉన్నాయి. కానీ మన వీడియోకి తగ్గట్టు కొన్ని లిస్ట్ చూద్దాము. అది మీరు నోట్ అన్నా చేసుకోండి, రికార్డ్ అన్నా అంటే ఈ వీడియోని అలాగైనా పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఇన్ ఫ్యూచర్‌లో ఇది ఉపయోగపడుతుంది. సరే ఏవేవి మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అంటే ముఖ్యంగా ముత్తైదువు అంటే మనం ఏదైనా వర్క్ బయటికెళ్ళేటప్పుడు ముత్తైదువు కనపడ్డము, కన్య కనపడ్డము, తర్వాత ఇద్దరు బ్రాహ్మణులు కనపడ్డము, మంగళ వాయిద్యాలు కనపడ్డము, తర్వాత పుష్పమాలలు కనపడ్డము, పళ్ళు కనపడ్డం అంటే తినే ఫలాలుంటాయి కదండీ! ఫ్రూట్స్ అవి కనపడ్డము, ఒక గొడుగు ఎస్పెషల్లీ వైట్ కలర్ క్లాత్ వైట్ గొడుగు కనపడ్డము చాలా పాజిటివ్ ఇండికేషన్ అని శకున శాస్త్రంలో ఉంటుంది. ఇంతే కాకుండా మనకు చెరుకు అమ్మే వ్యక్తి కానీ, లేదంటే ఈ జనరేషన్‌లో చూసుకుంటే చెరుకు మిషన్ అనుకోండి. అంటే మీరు ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు ఏదో ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా చెరుకు జ్యూస్ కానీ, చెరుకు గాని మీరు చూసినట్లయితే చాలా పాజిటివ్ రిజల్ట్ ఉంటుందనమాట. అంతే కాకుండా ఇంకా వచ్చేసి అన్నము, పెరుగు, పాలు, నెయ్యి, ఇంకా మాంసాన్ని కూడా శకున శాస్త్రంలో చాలా పాజిటివ్‌గా చెప్పడం జరిగింది. ఇంకా బిడ్డనెత్తుకున్న స్త్రీ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైనా బయటికెళ్ళేటప్పుడు చంటి బిడ్డనెత్తుకొని కొంతమంది స్త్రీలు మనకు కనపడిస్తూ ఉంటారు. అది కూడా చాలా పాజిటివ్ సైన్‌గా మనకు శకున శాస్త్రం చెప్పింది. అంతేకాకుండా తర్వాత మనకు స్త్రీలలో ముగ్గురు రకాలు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అంటే ఒకరు స్త్రీ, తర్వాత కన్య, చంటి బిడ్డనెత్తుకున్న స్త్రీ. ఇలా ముగ్గురిని మనకు డిఫరెంట్‌గా విశదీకరించింది. ఇంతే కాకుండా తేనె, ఎద్దు, ఏనుగు, గుర్రము. ఏనుగైతే ఈ కాలంలో మనం ఉండే జనరేషన్‌లో మనకంత ఈజీగా కనపడవులెండి. బట్ ఓల్డ్ టైమ్స్‌లో ఇది రాశారు కాబట్టి ఇంక్లూడ్ చేశారనమాట. ఏనుగంటే గజము అనేది చాలా పాజిటివిటీ సంకేతం గదా! తర్వాత గుర్రము, మనకు అక్షతలు, తర్వాత నీళ్ళ బిందెలు, పొగలేని నిప్పు. ఇప్పుడు నిప్పేస్తాం మనకు చాలా చోట్ల పొగొస్తున్నట్లు కాకుండా, పొగ లేకోకుండా ఉండే నిప్పు, తర్వాత డ్రమ్స్, మద్దెలు, తర్వాత శంఖము, శంఖారావము, గుళ్ళో గంట చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది గుళ్ళో గంట కూడాను. తర్వాత నీళ్ళ బిందెలు నీళ్ళెత్తుకొస్తున్న వాళ్ళు. తర్వాత మీకు ఫేవరబుల్‌గా ఉన్న ఒక మిత్రుడు, అందరూ కాదు, మీకు ఎవరైతే ఫేవరబుల్‌గా ఉంటారో ఆ మిత్రులు, తర్వాత ఖడ్గం ధరించిన వాళ్ళు. పూర్వకాలం అంటే సైనికులు తిరిగేవాళ్ళు. అంటే జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పోలీస్ అని కూడా రక్షక భటుడని కూడా చెప్పొచ్చనమాట. అంతేకాకుండా గంట, శంఖారావం, ఇంకా పసుపు, కుంకుమ, ఆవు, ఆవు పేడ, తర్వాత మనకు రక్తము, మాంసం ఇందాక డిస్కస్ చేసుకున్నాం రక్తము, తాంబూలము, పాప్‌కార్న్ పేలాలు అంటాం గదా! సో, పేలాలు, చేపలు, కాకి. కాకి అనేది మనకు ముఖ్యంగా ఎట్లా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవాలనమాట. సో, ఈ కాకి కనపడినప్పుడు చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అని మనకు శకున శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి ఈ శకున శాస్త్రంలో పాజిటివ్స్ కాకుండా నెగెటివ్స్ ఏంటివి? ఏవేవి కనపడిస్తే ఆ పనులు జరగవు అనేది మనము ఇన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. చాలామంది వీడియోలు చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. థాంక్ యూ.